మంచి ఆత్మీయమైన కుటుంబంగా మనం కుటుంబాలు ఉండాలి అని అంటే ముందు మనం ఎలా ఉండాలో నేర్చుకుందాం. చూడండి, దేశం మారాలి, ప్రపంచం మారాలి, ఊరు మారాలి అనుకుంటారు కానీ ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు, వాడు మారాలి, ఈమె మారాలి, అతడు మారాలి అని అందరి మార్పు కొరకు ఆకాంక్షిస్తారు కానీ నేను మారాలి అన్న దృక్పథం చాలా మందికి ఉండదు. మనం మారితే మన కుటుంబాలు మార్చబడతాయి, మన కుటుంబం మారితే మన గ్రామం మార్చబడుతుంది, మన గ్రామం మారితే మన చుట్టుప్రక్కల గ్రామాలు మార్చబడతాయి. అంటే మార్పు నీ దగ్గరే అది ఆరంభం అవ్వాలి. చెప్పండి, మార్పు ఎక్కడ ఆరంభం అవ్వాలి? నీ దగ్గరే. సో ఇప్పుడు వాక్యానుసారమైన కుటుంబ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అనంటే, వాక్యానుసారమైన సంఘ జీవితాన్ని నువ్వు జీవించాలి అనంటే వ్యక్తిగతంగా నీ ఆత్మీయత మీద నువ్వు దృష్టి పెట్టాలి ఈ రాత్రి. వ్యక్తిగతంగా నీ మార్పు మీద దృష్టి పెట్టాలి ఈ రాత్రి. వ్యక్తిగతంగా నీవు దేవుడు మెచ్చే భక్తి చేసేటట్టుగా మార్పు చెందటానికి ఇష్టపడాలి ఈ రాత్రి.